సండే స్పెషల్ మీరు మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే నేను మార్నింగ్ నిద్ర లేకముందే మార్కెట్కి వెళ్ళి 1 కిలో మటన్ అయితే తీసుకొని వచ్చారు. మటన్ని ఒకసారి వాష్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే మంచిగా కలుపుకొని ఒక ½ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీ ఏదైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలను అయితే వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా ముక్కను అయితే వేసుకోవాలి. నార్మల్గా నేను ఎప్పుడు మటన్ కర్రీ వండిన టమోటాలు అయితే వేయను. ఈసారి అయితే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని ఒక టమోటా అయితే వేసాను. అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న మటన్ అయితే వేసి ఒక 10 మినిట్స్ అయితే బాగా మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని. మటన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలో అయితే 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్ని అయితే మటన్లో వేసి ఉడికించుకోవాలి. సరిపోతే ఇంకో గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వాటర్ వేస్తే కుక్కర్లో పెట్టాం కాబట్టి పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. వీలైనంత వరకు వాటర్ కుక్కర్లోంచి బయటికి రాకుండా కొంచెం వాటర్ అయితే తక్కువగానే పోసుకోండి. వాటర్ పోసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే బాగా ఉడికించుకొని ఆ తర్వాత అయితే కుక్కర్ మూత క్లోజ్ చేసి విజిల్ పెట్టుకోవాలి. 8 విజిల్లు వచ్చేంతవరకు అయితే ఉడికించుకొని మటన్ తీసి పక్కనైతే పెట్టాను. ఇంకా సాఫ్ట్గా కావాలంటే ఇంకో 2-3 విజిల్లు వేయించుకోవచ్చు. ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి నాన్ వెజ్ కాంబినేషన్తో దోశలు తినడం ఇష్టమో కామెంట్ చేయండి. మాకు నాన్ వెజ్ కాంబినేషన్తోనే కాదు, డైలీ దోశలు తినడం అంటేనే ఇష్టం బ్రేక్ఫాస్ట్లోకి. కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయేంత వరకు అయితే తీసి పక్కనైతే పెట్టండి. మూత అయితే వెంటనే తీయొద్దు. ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఒక 10 మినిట్స్ అయితే గ్యాస్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాలు, కొబ్బరి, చిన్నుల్లిపాయ మసాలాను అయితే వేసుకొని అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా కలుపుకొని మూత పెట్టుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆ మసాలా అండ్ కొత్తిమీర ఫ్లేవర్ అయితే మటన్కి బాగా పడుతుంది అలా చేయడం వల్ల. ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు కాంబినేషన్గా మటన్ కర్రీ అయితే వేసుకొని అందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము. మీరు గమనించినట్లయితే మటన్ కర్రీలో నేను ఎలాంటి చెక్క, మొగ్గ, లవంగాలు అలాగే మీట్ మసాలాను అయితే యూజ్ చేయలేదు. అన్నీ ఇంట్లో చేసిన మసాలాలనే వేసుకొని మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి మటన్కి కాంబినేషన్గా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాను. బగారా రైస్ రెసిపీ ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.